పిఠాపురం నియోజకవర్గంతో ఒక పండగ వాతావరణం. పండగ అంటే మామూలుగా ఇక్కడ మహాశివరాత్రి జరుగుతుంది, సంక్రాంతి జరుగుతుంటుంది. అంతకు మించి జనసేన నాయకుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధిక భారీ మెజార్టీతో నెగ్గబోతున్నారు. అది మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలు గీత గారికి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎలక్షన్ కాదు, గీత గురించి ఓటు అడిగిన వాళ్ళు లేరు. ఉదయం స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలుకొని సాయంత్రం ఈవీఎం లెక్కించేంత వరకు మేమే ఉన్నాం. కానీ ఒక్క వైసీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎవ్వరూ అక్కడ లేరు. అసలు ఎలక్షన్ అంటూ జరిగింది పవన్ కళ్యాణ్ గారి తరఫున తప్ప వైసీపీ వాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళు ఏదో అనుకుంటారు తప్ప అది ఊహాచిత్రం. కడప నుంచి వచ్చేది, కింద నుంచి వచ్చేది, కాకినాడ రూరల్ నుంచి వచ్చేది, కిల్లంపూడి నుంచి పద్దనామా వచ్చేదంటే ఎందుకు వచ్చారు వాళ్ళు? అక్కడ ఎక్కడో కూర్చొని స్లోయింగ్ చేసిపోయారు వాళ్ళు ఎలక్షన్ చేయడానికి సరిపోనాకే పిఠాపురం నియోజకవర్గం గురించి తెలియకాలకే. అంటే పిఠాపురం ప్రజానికి వాళ్ళకి అర్థమైతే అసలు ఇంతకాలం వాళ్ళు రాజకీయం చేశారంటే ఏదో తెలియని నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి పిఠాపురం లాంటి నియోజకవర్గంలో వాళ్ళు రాజకీయం చేయడానికి ఇక్కడ ప్రజలను అంచనైనాకే వాళ్ళంతా వాళ్ళకి చేయడానికి సరిపోరు. వాళ్ళకి తెలియదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాడని అంటే అదంతా ఒక ఆశాస్పదంగా ఉంది. అతనికి పూర్తిగా కూడా అవగాహన లేదనుకుంటున్నాను నేను. అందుకే అపర కుపేశ్వరుడు అని కూడా అడుక్కు తినే స్థాయికి వచ్చేసాడు. అతను పూర్తిగా అవగాహన ఉండదు. అతను అవగాహన లేక ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాడితో పెట్టుకున్నాడు. అతను పెట్టుకోవడానికి ఏదో పేరు మార్చుకోవడం జూన్ 4ని అతనికి తెలిస్తే అతను చెప్పలేదే పేరు కావాలంటే మేము ఇస్తాం. అతను ఏదైనా కావాలంటే మేము చెప్తాం. కంపల్సరీగా అతను ఫంక్షన్ పెట్టుకుంటే మేము కూడా డొనేషన్ ఇస్తాం. కంపల్సరీగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం ఆ ప్రోగ్రాంలో. పద్మనాభం గారు స్థానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అతను ఏదో బుర్రపని చేయలేని మాటలు, పనికిమాల మాటలు ఆడకూడదు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ మొత్తం 22 రౌండ్లు ఓపెన్ చేస్తే అతి భారీ మెజార్టీతోటి ఏ గ్రామంలో చూసినా ఈవీఎంలు ఓపెన్ చేస్తే జనసేన ఓట్లు ఉంటాయి తప్ప కానీ వైసీపీకి అసలు ఒక్క ఓటు కూడా ఉండదు. లేదు కదా, ఓట్లు అడిగే కూడా లేరు. ఏ విధంగా చూసినాను అదంతా ఒక ఆశాస్పదం వాళ్ళకి. అంటే ఏదో అనాలని అంటుంది తప్ప కానీ ఇక్కడ అసలు పోటీయే లేదు. పవన్ కళ్యాణ్ గారికి 2,08,114 ఓట్లు ఎంతో పోలే, మొత్తం అతనికి ఇచ్చిపించలేదంటే 2 లక్షల ఓట్లు అతనికే పోలే ఉంటాయి. పై 8,000 అతను పోలే ఉంటాయి, లేకపోతే లేదు. అది కూడా లేదు. స్థానిక ఎమ్మెల్యే లేడు, ఎవడు ఒక నాయకుడు లేడు. 4 3 దొంగలు వేసుకుని తిరుగుతుంది. ఆవిడకి అసలు అవకాశమే లేదు ఇక్కడ.